హాయ్ అండి, హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా మన ఏరియాలో దోమలు పెడుతున్న ఏరియాల్లో నిద్రపోవడం అంటే సాహసం అనేది చెప్పాలండి. అది ఆ రాత్రి పవర్ కట్ అయితే హ్యాపీగా నిద్రపోదామని బెడ్ మీదకి వెళ్ళి హ్యాపీగా పడుకున్నానండి. ఈలోపే పవర్ కట్, చిరాకు పుట్టి అలా మేడపైకి వెళ్ళి పడుకున్నానండి. అలాగా నిద్రలోకి అలా జారుకున్నానండి. అలా జారుకున్నానో లేదో గుంపులు గుంపులుగా దోమలండి అలా వచ్చి చెవి దగ్గర గీ గీ గుయ్ గుయ్ అయ్యయ్యయ్యా అని ఈ పిచ్చి పిచ్చి సౌండ్ అన్నీ చేస్తాయండి. నాకు బాగా కోపం వచ్చి వాటిని దొరికినట్టు ఇలా 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 కొడుతున్నానండి. అప్పుడు అవి కొన్ని కొన్ని వచ్చి చెవి దగ్గర అదేదో పెద్ద ఫోక్ సింగర్స్ లాగా సౌండ్ చేస్తాయి. నేను తెలియగలుగుతాను. ఇప్పుడు నేను ఒక డౌట్, ఈ దోమలకు కూడా మనలాగా ఏమైనా సైకాలజీ తెలుసు అంటారా? ఏం లేదండి. ఎందుకంటే అవి మనం పడుకున్నప్పుడు మన బాడీని కూడా ఒకసారి ఏం టచ్ చేయకోకుండా మన చెవు దగ్గరికి వెళ్ళి సాంగ్స్ పాడుతూ ఉంటాయి. అంటే వాటి ఉద్దేశం వీడికి మ్యూజిక్ సెన్స్ ఉందా లేదా అని ఏమైనా చెక్ చేస్తాయి అంటారా? అయితే ఏది ఏమైనా మన పల్లెటూరుల్లో దోమలు బెడదున్న ఏరియాల్లో రాత్రి పవర్ పోతే ఆ కష్టాలే వేరండి కదా. ఇది ఎలా ఉంటే మనం దోమలు కుట్టేసి ఉంటాయి కదా, పొద్దున్నే లేచి చూస్తే బాడీ ఎంత ఎర్రగా దద్దులు ఉంటాయి. అవి కూడా మంచి దోమలు కుడితే పర్వాలేదండి. లేదంటే 2 రోజులు పోయిన తర్వాత బాడీ అంతా టెంపరేచర్. హాస్పిటల్కి వెళ్తే థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తే 105 టెంపరేచర్ ఉంటుంది. మళ్ళీ ఆ జ్వరం తగ్గాలంటే 1 వీక్ టైం పడుతుంది. ఏదేమైనా ఈ దోమలు మాత్రం చాలా స్మార్ట్ అండి. ఎందుకంటే ఇవి కుట్టిన వాడిని మళ్ళీ కుట్టకుండా ఈ కుట్టిన వాడి రక్తాన్ని తీసుకెళ్ళి వేరే ఒకరిని కొడతాయి కదా. అప్పుడేమవుతుంది? అందుకే కదా ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి. నాకు ఒకటి అర్థం కాలేదండి ఎప్పటి నుంచో, ఈ దోమలు అది కట్టడం ఎలా అని. మీ దగ్గర ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి.